పూరిలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. హలో గైస్, ఫైనలీ ఊరిలో ఉన్నా ఈరోజు. ఆ జెండాను చూస్తుంటే మాత్రం బాడీ మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి. ఫస్ట్ టైం కదా, తెలియని వైబ్రేషన్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం హైలైట్ అసలు. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. వచ్చినాక ఈ దర్శనం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాం. A few moments later. హలో గైస్, ఇప్పుడే దర్శనం జరిగింది. చాలా బాగా జరిగింది అనుకో. ఫస్ట్ టైం అంటే రెండు సార్లు చేసిన దర్శనం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంత దగ్గర పోలా, కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మాత్రం గర్భగుడిలోకి వెళ్ళి దగ్గర నుంచి చూసాను. చాలా బాగా అనిపించింది. అక్కడ నాకు లక్ ఏంటంటే నాకు అక్కడ పైన నాకు జెండా దొరికింది. అది నాకు చాలా అదృష్టంగా అనిపించింది. జెండా దొరికింది. ఆ ఫీలింగ్ ఎట్లా చెప్పాలని అర్థమవుతుంది, కానీ చాలా బాగా అనిపిస్తుంది. పూరిలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. ఏంటంటే దర్శనం టైంలో మనం వెళ్ళినప్పుడు ఒక క్యూ లైన్ పద్ధతిగా వెళ్ళరు. భక్తులందరినీ ఒకేసారి వదిలేస్తారు గర్భగుడిలోకి. చాలా తొక్కిసలాట అవుతుంది. చాలా దొబ్బుతారు. ఎవరిని లేడీస్ ఎవరిని చూడరు, చాలా దొబ్బుకుండా వెళ్తారు. అది చాలా వర్స్ట్ అనిపించింది. ఇప్పుడు ఎలా అంటే లేడీస్ ఒక సైడ్, జెంట్స్ ఒక సైడ్, అంటే క్యూ లైన్ పద్ధతిగా సిస్టమేటిక్ గా ఉండదు. లోపల అందరిని ఒకేసారి వదిలేస్తారు. చాలా తొప్పులాట. ఒక ముసలోళ్ళు చాలా మంది వస్తుంటారు కదా, లోపల కింద పడి ఎవరైతే రెస్పాన్సిబిలిటీ. కానీ మేనేజ్మెంట్ మాత్రం చాలా వర్స్ట్ అనిపించింది. అంతే. మిగతా అంట ఆ జగన్నాథుడు చూస్తుండగానే అన్ని మర్చిపోతాం అనుకోండి.